आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अनसूया माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సృష్టిలో అమ్మ అనే భావం పదం ఆదిమంత్రంగా చెప్పవచ్చు. బాధను ఓదార్చి కష్టాన్ని ఓర్చే శక్తి ఆ బంధంలోనే ఉంది. అమృతం ప్రాణం పోస్తే అమ్మ జీవం పోస్తుంది. ఒకటిగా కనిపించి రెండుగా అనిపించే అమ్మ రూపాలు అనేకం. విధి విధానంలో కాలచక్రంలో అవతారమూర్తుల రాక అనివార్యం. మాతృత్వం మరుగున పడుతున్న తరుణంలో అంతా నా బిడ్డలే, అన్నియూ నేను, అన్నిటా నేనే అనే విశాల హృదయంతో సకల రూపాల ఆదిశక్తిగా భూమాత ఓర్పుతో అవనికే అమ్మగా అనసూయమ్మగా మన అమ్మగా అవతరించింది. ఆది అంతం లేని విశ్వంలో అవధులు లేని అమ్మ మాతృతత్వం అనిర్వచనీయం. బాధలో బంధంలో, అనురాగంలో విరాగంలో, ఆర్తిలో ఆకలిలో భావం వేరైనా బంధం ఒక్కటే, రూపం ఏదైనా స్వరూపం ఒక్కటే. అదే అమ్మ సంపూర్ణత్వం. మాతృస్వభావం మారని భావం, సమతాభావం సేవాభావం, అమ్మ అనుభవసారాల భాషకందని భావం. జగతికి జననిగా దీన జనోద్ధరణకు అమ్మగా అవతరించిన ఆ జగజ్జనని మాటలు ఆణిముత్యాలు, నిత్య సత్యాలు. అమ్మే మనకమ్మయి అందించిన వరాలు, ఆగమ వేదాలు. సద్గురు శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహం, జిల్లెలముడి మాతృశ్రీ అనసూయామాత గారి ఆశీస్సులతో భరద్వాజ గారు జిల్లెలముడిలో కొంతకాలం ఉన్నప్పుడు అమ్మతో సాన్నిధ్యాన్ని ఒక అనుబంధంగా మార్చుకోగలిగారు. అనుబంధము అంటే ఆ సాన్నిధ్యం ద్వారా అమ్మతో మాస్టర్ గారు మానసికంగా అనుబంధం పెంచుకున్నారు. ఎందుకు మానసికంగా అని అంటున్నామంటే, బాహ్యమైన అనుబంధంలో మనకి ఏమీ కనిపించదు, అగుపించదు. బాహ్యాన్ని మనం చూస్తాం. మానసికంగా అంటే అంతర్ముఖంగా చూస్తే వారిలో ప్రతి చర్య వెనుక కూడా అద్భుతమైన నిగూఢమైన సత్యం దాగి ఉంటుంది. ఆ సత్యం లౌకికము ఉంటుంది, ఆధ్యాత్మికము ఉంటుంది, పారమార్థికము ఉంటుంది. ఆ సత్యం అనేది లౌకికంలో కూడా సత్యం ఉంటుంది. అంటే లౌకికంలో ఎలా ఉండాలి, ఎలా తెలుసుకోవాలనే విధంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా ఎలా సంస్కరించుకోవాలో తెలుస్తుంది. పారమార్థికంగా ఎలా ఉన్నత వైపు తీసుకెళ్లాలో తెలుస్తుంది. మనసు కలిస్తేనే వారి యొక్క భావాలు తెలుస్తుంది. మనసులు కలవకపోయింది అనుకోండి, భావాలు తెలియదు, బాహ్యమే తెలుస్తుంది. అందుకే మనుషులు కలుస్తున్నారు, కానీ మనసులు కలవడం లేదు. ఈ ప్రపంచానంతా కూడా అరచేతిలో చూసుకుంటున్నాం, కానీ ప్రపంచంలో ఉన్న మనుషుల భావాలతో మాత్రం మనం కళ్ళ ఎదుటినా కూడా మనం చూడలేకపోతున్నాం. అందుకు ఆత్మతత్వము, ఆత్మబంధము అనుబంధంగా తీసుకుంటే తప్ప ఆనందం ఉండదు. మనిషి యొక్క ధ్యేయం ఏంటి? ఆనందం. ఆ ఆనందం కావాలంటే మనసులు మమేకం కావాలి. మనసులు మమేకం అయినప్పుడు ఆనందం ఉంటుంది. ఆనందం కావాలని అందరూ కోరుకుంటూనే ఉన్నాం, కానీ మనసులు దూరంగా ఉంచడం వల్ల సుఖము, సంతోషం పొందుతున్నాం. మనసు దగ్గరైందనుకోండి, మనుషులు దూరమైన ఆనందం ఉంటుంది. ఆ విషయం మాస్టర్ గారి ద్వారా మనం గ్రహించాలి. ఇక్కడ మాస్టర్ గారు అక్కడ మాతృశ్రీ మాసపత్రిక అని ఉంటే
అప్పుడు చాలా కాలం మాస్టర్ గారు అక్కడ ఉన్నారట. ఇంగ్లీషు తెలుగు రెండు వచ్చేది. ఆ పత్రిక ఇంగ్లీషులో ఉండేది, తెలుగులో ఉండేది. అమ్మ వద్ద తను చూసిన వింతలు విశేషాలు అన్న పదం వాడాడు ఇక్కడ మాస్టర్ గారు. వింత విశేషము ఏంటి? వింత ఏంటి? విశేషం ఏమిటి? మాస్టర్ గారు ఆ పదం రాశాడంటే దాన్ని మనం అర్థం లోతుగా చూడాలి. వింత ఒక దృశ్యం కనబడింది, అందులో విశేషం ఏమిటి? బల్బు కనబడింది. ఏమిటి బల్బు విశేషం? వెలగడం. వెలగడానికి బల్బుల కారణం ఏమిటి? ఫిలమెంట్. ఫిలమెంట్ లేకుండా కరెంట్ పనిచేయదు. అది విశేషం. అన్నీ చూస్తున్నాం మనం, వింతగా అనిపిస్తుంది. ప్రకృతిని చూస్తున్నాం, సృష్టిని చూస్తున్నాం, మనుషులను చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. మరి మనకు విశేషం ఏమైనా కనబడుతుందా? అర్థం చేసుకోవాలి. ఇక్కడ విశేషంగా కనబడుతుందా? ఇప్పుడు నేను రేఖమ్మను చూశాను, సుధీర భారతిని చూస్తున్నాను, వందను చూస్తున్నాను. ఏమిటి విశేషం? ఇంతమంది కనబడుతున్నారు కదా, ఏమిటి విశేషం? అది నేను చూడను, గమనించడం లేదు. చేసే పని వింతగా అనిపిస్తుంది. భలే చేశారులే అనిపిస్తుంది. ఆ భలే చేయడానికి కారణమైన విధానం ఏదో తెలుసుకోవడం లేదు. అది విశేషం. దానికని బయట పెట్టామనుకోండి, నిరంతరము విశేషమే, ప్రతి క్షణము విశేషమే. విశేషం ఉంటే ఆనందం ఉంటుంది. అంటే ఏంటి? ఇందులో ఇంత శక్తి ఉందా అన్నప్పుడు ప్రతి క్షణం వాడు ఖాళీగా సమయాన్ని ఉంచుకోడు. వాడు నిరంతరము ఆ భావం ఉంచుకున్నప్పుడు వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఇది విశేషంగా కనబడుతుంది కదా. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కావచ్చు, ఇంగురు కావచ్చు, ప్రకృతి చూసి వెళ్ళి వాళ్ళు ఎందుకు ఆనందపడుతున్నారు? కవులు, రచయితలు ఈ ప్రకృతి నుంచి ఎందుకు వాళ్ళు ఆనందపడుతున్నారు? ఆ ప్రకృతిలో ఒక వింతగా ఉంది, ఆ వింతలో విశేషాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి. ఆ గుర్తించే తత్వం కవికి ఉంది. ఆ కవి ద్వారా, ఆ కవి యొక్క రచన ద్వారా మనసుకు స్వాంతన ఉంటుంది. కష్టజీవి అంటాం. కష్టజీవిలో ఉన్నప్పుడు వారి యొక్క రచన మనిషికి స్వాంతన ఉంటుంది. అది మీకు రచన రాస్తారు కదా. నేను బాగా కష్టంలోనే ఉన్నాను అనుకోండి, ఉన్నప్పుడు ఏదో కవి రాసిన గీతం రావచ్చు, ఏదో కవి రాసిన పుస్తకం కావచ్చు, మనిషికి స్వాంతన ఉంటుందా? ఉండదా? కష్టజీవికి. ఇప్పుడు అదే మౌనంగానే ఎదగమనే పాట ద్వారా ఎంతమంది కష్టం అనే దానికి ఇష్టంగా వాళ్ళు జీవిస్తున్నారు. ఆయన ఇంటర్వ్యూ ఒకసారి విన్నాను. చంద్రబోస్ గారు ఆ పాట రాసింది. ఆ పాట తనకి అవార్డుకి వాడు రాకపోయింది, నాకు పెద్ద అవార్డు వచ్చింది అన్నాడు. ఏమిటి అవార్డు అంటే, బ్లైండ్ స్కూల్లో ప్రార్థనా గీతని ఈ పాట పాడుతున్నారట. మరి ఎంత పెద్ద అవార్డు అది! ఇది మౌనంగానే మన పాట బ్లైండ్ స్కూల్లో ప్రార్థనా గీతంగా పాడుతున్నారట. అంతకన్నా గౌరవం ఉంటుందా? అంటే అండి, ఆ బ్లైండ్స్ ఉండే వాళ్ళందరూ కూడా మరి ఆ కవి సాంతన చేకూర్చాడా లేదా? శాంతిని చేకూర్చాడా లేదా? ఆ పాట విని రెండు చేతులు లేని ఒక పాప నోటితో ఆర్ట్ చేయడం ప్రారంభించింది. బొమ్మలు గీశారు. మొట్టమొదటి బొమ్మ ఆయనదే గీసింది, పెన్సిల్తో. ఆయనకే ప్రజెంట్ చేసింది. అంటే పాట విన్నాం, బాగుందనుకున్నాం, అర్థం చదివాం, వింతగా ఉందనుకున్నాం, కానీ అది విశేషం. అలాగే మాస్టర్ గారు మహాత్మును దర్శించాడు. ఆ దర్శనంలో వాళ్ళ మాటలో విశేషాన్ని మనకు అందిస్తున్నాడు. విశేషం తెలుసుకుంటే ఆనందం ఉంటుంది. ఒక పదార్థం చేశారు మనం, అది ఫ్రైడ్ వేస్తారు, ఇదే పాయసం ఏదన్నా కాండి, అందులో ఏమి వేశారో, ఏమి వేస్తే బాగుండే విషయం తెలుసుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది. అది వింత విశేషాలు. ఎంత చక్కగా ఉంటుందండి ఇందులో. ఆయన రాస్తూ అనుభూతులు రాస్తుండేవాడట. ఏది? తెలుగు మ్యాగజైన్లో, ఇంగ్లీష్ మ్యాగజైన్లో. అతని సునీత పరిశీలన ఈయన చెప్తున్నారు. ఎంత పరిశీలించకపోతే ఆ విశేషాన్ని మనం గుర్తించగలుగుతాము. ఆధ్యాత్మిక మార్గంలో అతని ప్రయాణం వాటి ద్వారా తెలుస్తుండేది. దేని ద్వారా తెలుస్తుంది? పరిశీలన ద్వారా తెలుస్తుంది.
ఒక మాట అనుకోండి, నేను మాట్లాడాను అనుకోండి, ఒకే వాక్యాన్ని మీరు ఒక విధంగా చెప్తారు, మీరు ఒక విధంగా, నేను ఒక విధంగా చెప్తాను అనుకోండి. నేను చెప్పే విధంగా లౌకికంగా ఉంటుంది, మీరు చెప్పే విధంగా పారమార్థకంగా ఉంటుంది. ఆ చెప్పే మాటను బట్టి ఆహా ఈవెంత తెలియగలది, ఎంత చక్కగా అర్థం చేసుకున్నది, ఆ ప్రకారంగా ఆమె జీవితం నడుచుకుంటుంది కదా అని అంటామన్నమాట. అలాగే ఆ నిజ పరిశీలన ఇచ్చినప్పటికీ ఈయన ఆధ్యాత్మికులు ఎంత పరిణి సాధించున్నాడు ఆ ప్రయాణంలో. మొహమాటం లేకుండా చెప్పే అతని మనస్తత్వం ఆ రచనలో ప్రతిబింబిస్తుంది. అంటే అమ్మ ఏం మాట్లాడినా అది నిర్ధారణ అయ్యేంత వరకు ఈయన వాదించేవాడు. మరి అమ్మని అడిగేమో అడగకపోతేమో అనే భావం లేదు. అంటే దీనిలో ఏంటి, ఏ విషయమైనా సరే మొహమాటాలు పనికిరాదు. ఆధ్యాత్మిక మొహమాటం పనికిరాదు. తప్పు చేస్తే తప్పు అని చెప్పడం, ఒప్పు చేస్తే తెలుసుకోవడం అనేది మనం గ్రహించాలి. ఈ మొహమాటంలో ఆధ్యాత్మికతలో చాలా వెనకబడిపోతాం. మొహమాటం ఉండిందంటే వాడు మానసికంగా ఎదుగుదల ఉండదు. వాడికి అడిగితేమో అడగకపోతేమో, అడిగితే ఏమనుకుంటారేమో ప్రశ్నే. నేను తప్పు చెప్పాను, అది రైటే ఉంటారులే అంటారు. అది రైట్ కదని మీరు అంటారు. మీరు అడిగే ధర నాకు మీకు లేదు అన్నప్పుడు ఎలా వాస్తవం తెలుస్తుంది? అంగేతుడు మొహమాటం లేకుండా చెప్పే అతని మనస్తత్వం ఆయన రాతలో కనిపిస్తుంది. బాల్యం నుండి ఆయన తిరిగిన వాతావరణం ఏంటి? ఆధ్యాత్మిక వాతావరణం. 4 వేదాలు రాస్తున్నప్పుడు 4 కుమారులు కలిగారు కాబట్టి ఆ వేదాలను వాళ్ళ దగ్గరికి పేరు పెట్టారు. కృష్ణమాచార్య గారని, వేదవ్యాస గారని, బోధాయన గారని, భరద్వాజ గారని. అటువంటి కుటుంబంలో వచ్చాడు కాబట్టి అతనుకున్న అవగాహన, సత్యాన్వేషణ, అతను అనేకమైన మహాత్మను దర్శించాడు. ఆ చింతన ప్రత్యేకించి మాస్టర్ గారిని ఆకర్షించి రమణ మహర్షి, షిరిడి సాయినాథుడు, వారి యొక్క ప్రభావం ఆయన మనసుపై ఎలా ఉందో ఈ రచనలో మనకు కనిపిస్తుంది. అంటే ఆ కొటేషన్స్ ఇంకా అంటే స్వామి వివేకానంద కూడా మాస్టర్ గారి రచనలో స్వామి వివేకానంద యొక్క భావాలు కూడా ప్రకటమవుతుంటుంది. బుద్ధుని యొక్క భావాలు ప్రకటమవుతుంటుంది. మీరు మహాత్ముల ముద్దుబిడ్డ కానీ, ఇప్పుడు మన మతమెందు గ్రంథంలో కానీ, బుద్ధ ధ్యాన హృదయం గ్రంథంలో కానీ వీటిలో చూస్తే వీళ్ళందరి యొక్క భావాలు మాస్టర్ గారు ప్రకటన చేస్తున్నారు. వాళ్ళ తండ్రి ఎవరు? అనంతాచార్యులు. ఆ పేరు అనంత ఆచార్యులు. ఆచార్యతత్వానికి అనంతుడు, పరిమితి కాదు. పేరు కూడా మనం వివరించుకుంటామండి. అనంత పరిమితి కానీ ఆచార్యుడు. ఆచార్యుడు అంటేనే తను ఆచరిస్తూ ఆచరింపజేసేవాడు. ఆచరింపజేసేవాడిలో కొలమానం లేదు, కొలతబద్ద లేదు, అనంతము. అందుకని అనంతాచార్యులు. వీళ్ళ సోదరులు కృష్ణమాచార్యులు. కృష్ణుడి యొక్క తత్వం ఏంటి? ఆ తత్వం. వేదవ్యాస మూడు ఆయన వేదాలని 4 పంచాడు, అంటే వ్యాసం చేశాడు. అటువంటి అన్నదమ్ములు వాళ్ళ యొక్క ప్రభావం ఇతని ప్రభావితం చేసింది. అంటే ఏంటి ఇక్కడ? సావాస దోషం అంటారు కదండి. అంటే సత్సాంగత్యం వల్లనే మనిషిలో పరివర్తన ఉంటుంది, ఉత్తమ సంస్కారం ఏర్పడుతుంది. కాబట్టి మనం అటువంటి సాంగత్యం మనం కోరుకోవాలి. మాస్టర్ గారు జన్మతః వచ్చింది ఆ అన్నదమ్ములు, కానీ మనకి జన్మతః నా కుటుంబం, మా కుటుంబం, మా నాయనలు కావచ్చు, తాతలు కావచ్చు, అటువంటిది ఏమీ లేదు. ఏదో మా తాతకి ఏదో ఉంది. ప్రతి పౌర్ణమి రోజు ఆయన కూర్చోబెట్టి భజన చేయించేవారు. ఆ భజన నేను మా చెల్లి కూర్చున్నాను, గుగ్గులు పెడతాను, అది కూడా మనం అంతా కూర్చోబెట్టేవాడు. ఏదో ఒకటి ఫలితం మాత్రం ఉంటుంది కదా. ఆ ఫలితం మాస్టర్ గారిని పరిచయం చేయించింది కావాలి, బాబాని పరిచయం చేయించింది కావాలి. ఆ తెలుసుకున్న తర్వాత ఆ ఫలితాన్ని ఇంకా పెంచుకోవాలి. పెంచుకుంటే తర్వాతకి ఎప్పుడో 15 సంవత్సరంలో 16 సంవత్సరంలో మెలకుని ఉంటుంది, ఒకరికి 20 సంవత్సరాలు మెలకుని ఉంటుంది, ఒకరికి 50 సంవత్సరాలు మెలకుని ఉంటుంది. ఇలా పెంచుకుంటే పుట్టుకుతే మెలకుంటుంది. ఆ స్థితి వరకు మనం సాధన చేసుకుంటూ ఉండవలసిందే.
ఏమైనా నిరంతరం సత్వాన్ని వేసిన అతన్ని ఎంతో మంది ఆధ్యాత్మిక సంపన్నుల వద్దకు తీసుకెళ్ళింది. అంటే ఎప్పుడైతే తెలుసుకోవాలని తపన ఉంటుందో ఆ తపన ఆర్తి మహాత్ముల సన్నిధి తెలుస్తుంది, లేదా మహాత్ములే వస్తారు. ఇది మాస్టర్ గారి విషయంలో జరిగింది. ఎంతమంది మహాత్ములు మాస్టర్ గారి సన్నిధికి వచ్చారు? రామని చెప్పిన వాడు ఎలా రాగలిగారు? ఇప్పుడు రాకాడరావు చరిత్రలో నీకు అన్నం పెట్టబోతే ఆయన సాయిబాబు ఒప్పుకోడు అన్నాడు. ఎలా అనగలుగుతాడు? ఇక్కడ నీకు పడుకోవడానికి అవకాశం ఆ తండ్రి వల్ల నీకు లభించింది అని ఎలా అనగలిగాడు? కానీ మనం చేసేది నిరంతరం అన్వేషణ. అన్వేషణ అంటే ఎక్కడికో వెళ్ళడం కాదండి, ప్రతి ఒక్క విషయంలో ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది ఎలా జరిగింది అని నిరంతరం అన్వేషించాలి. ఎప్పుడైతే తపనైతే ఉంటుందో ఆ తపనకి భగవంతుడు ఉదయం ధరిస్తుంది. మరి వీడు తపన పడుతున్నాడు, వీడికి అందించాలి. ఇప్పుడు స్కూల్లో విద్యార్థి తెలుసుకో తపన ఉన్నప్పుడు టీచర్ ఏం చేస్తారు? ప్రత్యేకంగా పిలిపించి వాడికి పాఠం చెప్తారు కదండి. అది ఇక్కడ మాస్టర్ గారు జరిగిన సంఘటన కూడా మనం అన్వించుకుంటూ రావాలండి. ఎందుకంటే మాస్టర్ గారు భగవంతుడు పూర్వజన్మ సుకృతం మనకి ఇప్పుడు అవకాశం కలిగింది. ఈ అవకాశం మాత్రం ఏదో సాదాసీద అవకాశం మాత్రం కాదండి. ఇంకా సత్సంగం అంటే ఆ సత్సంగం కాదు, ఎక్కడ మంచి మాటలు ఉంటే ఆ సత్సంగం దొరికిందంటే సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మాకు ఊరు వెళ్ళాము, వెళ్తానే అక్కడ సత్సంగం జరుగుతున్నప్పుడు ఏం మొత్తం లే బాబాను చెప్పినట్టు ఆయన చెప్పడు కదా అని మానేస్తాం. అలా మానకూడదు. ఎందుకంటే నీకు అవకాశం కల్పించాడు. మన ఊరికి పోయినప్పుడు ఆ సమయంలో సత్సంగం జరిగే అవకాశం భగవంతుడు మనకు అవకిచ్చాడు. అక్కడికి వెళితే మనకి ఏ సందేశం వస్తుందో ఒక్క సందేశం రావచ్చు. అందుకని మాస్టర్ సత్సంగం పెట్టుకోండి. ఎక్కడ సత్సంగం జరిగినా హాజరవ్వండి. మనం అట్లా లేదు, ఒక బావిలో కప్పలాగా ఆయన చెప్పతాడులే, ఈయనకన్నా బాగా చెప్తాడా అనిపిస్తుందా, ఆయన చెప్పేది ఈయన చెప్పింది ఈ ఆలోచనిస్తుంటాం. శుద్ధ తప్పది. మాస్టర్ గారు వాళ్ళకి తెలుసా తెలియదా అని కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి మహాత్ముల దగ్గరికి వెళ్ళాడు, ఫిల్టర్ చేశాడు, కొందరు మహాత్ములు మనకు అందించాడు. వెళ్ళకపోతే ఎలా ఫిల్టర్ చేయగలుగుతాడు? అందరూ మహాత్ములు అనుకుంటాం. ఇట్లా ఒక్కొక్క అంశంతో మనం నేర్చుకోవాలండి ఇక్కడ. అలాంటి ప్రయాణంలోనే అతడు అమ్మ వద్ద ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు మన సూర్యనాగం లేకుండా చదువుతున్నాం. ఆమెకు భాగవతం చదివారు. భాగవతంలో కపిల మహర్షి దేవహూతి వాళ్ళ అమ్మకి బోధిస్తూ ఉంటే ఇటువంటి గురువు నాకు ఎప్పుడు దొరకబోతాడని తపన మొదలైంది. అలా తపన మొదలైనప్పుడు రమణ మహర్షి దర్శనమిచ్చాడు. ఈమె రమణ మహర్షి గురించి తెలియదు, రమణ మహర్షి ఎలా ఉంటాడో తెలియదు, ఏదో గుండు కట్టుకున్నాడు, గొచ్చి పెట్టుకున్నాడు, దర్శనమిచ్చాడు. కళ్ళ దర్శనమిస్తానే ఆమెకు అద్భుతమైన ఆనంద అనుభూతి కలిగింది. ఈయనే నా గురువు అనిపించింది. ఆయన ఎవరో తెలియదు. మరి కొంతకాలానికి తిరుగున్నామని వెళ్ళడం, ఒక వారం ఉండి వచ్చేసడం, మళ్ళా తిరిగి అక్కడే శాశ్వతంగా ఉండడం, ఆయన ప్రతి ఒక్క మాటని గంధరూపంలో అందించడం అంటే చిన్న విషయం అంటారా? అలాగే మనకి తపన అనేది ఉంటుంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి ఆధ్యాత్మిక ఉన్నతిలో తీసుకెళ్తూ లౌకికంగా కూడా మన అవసరాలు తీరుస్తూ ఉంటాడు అనేది మనం గ్రహించాలండి. ఇక్కడ ఈ రచనలో ఏదో వేదాంతము, రచన నైపుణ్యము, అన్ని భావాలు అందరికీ స్ఫూర్తిని కలిగించి అమ్మను గూర్చి అవగాహన పెంచగలవనే ఉద్దేశంతో మేము దీన్ని సంకలనం చేసాం. అంటే కూర్చాం. అంటే ఆయన రచనా శైలి ఉన్నట్టుగా ఉందన్నమాట. కల్పితము లేదు, పొగడతా ఉండదు. కల్పితము పొగడతలేకపోతే అక్కడ వాస్తవం ఉంటుంది. ఆ వాస్తవము అన్వేషకులు పనికొస్తుంది, అన్వేషకులకి ఉపయోగపడుతుంది. అందుకని మీకు అందిస్తున్నాము. ఈ ఆలోచనలో కూడా ప్రేరణ భరద్వాజ మాస్టర్ గారు. లేకపోతే మనకి ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందండి? జిల్లేలమూడి సమ్మేళనం అనుకున్నప్పుడు అంతకుముందు ఈ పుస్తకం లేదా? అంతకుముందు యూట్యూబ్లో లేదా? అంతకుముందు ఉంటే యూట్యూబ్లో ఉంటుంది పుస్తకం చదివినప్పుడు, అంతకుముందు యూట్యూబ్లో ఉంటుంది. ఎప్పుడైతే జిల్లేలమూడిలో సమ్మేళనం అనగానే ఫోన్ చూస్తూ ఉంటే అది టక్కన ఎందుకు బయటపడింది? మనం ప్రయత్నం చేసామా? జిల్లేలమూడి పుట్టింటే అడయాల తర్వాత తెలుసుకుంటే మన ప్రయత్నం అనేది ఉంటుంది. మామూలు యాదృచ్ఛికంగా మనం యూట్యూబ్ చూస్తున్నప్పుడు వింతల విశేషాలైన పుస్తకం మనకి యూట్యూబ్లో ఎలా కనబడింది? దానికి ప్రేరణకర్త భరద్వాజ మాస్టర్ గారు.
లేకపోతే మనకేమో తెలుస్తుందండి? పోయిన మాసం మీద వచ్చేసాం, అయిపోయింది లెక్కకి. అంటే ఇందులో ఎంతో ఎంతో గొప్ప విషయాలు దాగి ఉన్నాయి, సాధనకి పనికొచ్చేటివి. ఇది మనకు అందించాలని భరద్వాజ మహర్షి గారి ఆలోచన. అందుకని జిల్లేలమూడి సమ్మేళనం అంటగానే యూట్యూబ్లో కొత్తనే జిల్లేలమూడి వింతేశ్వర బుక్ బయటపడింది. అంటే మాస్టర్ గారు మన దగ్గరుండి, మన చెంత ఉండి మనల్ని ఎలా నడిపిస్తున్నారనే విషయాన్ని గుర్తించాలి, గౌరవించాలి, గ్రహించాలి, ఆరాధించాలి. అది గొప్పగా చెప్పడం. భరద్వాజ మాస్టర్ గారికి సులూరుపేట మీద అపారమైన కరుణ అనే దానికి ఇది ఒక నిదర్శనం. మామూలుగా చూస్తే అది వింత, లోతుగా చూస్తే విశేషం. వాస్తవాన్ని మామూలు వింతే, సరే లోతుగా ఎప్పుడు ఇంత విశేషం ఉందా అంటే ఎంతటి కరుణ భరద్వాజ మాస్టర్ గారి మన మీద. ఆ విశేషంలో ఆనందం ఉంటుంది. అందుకని తెలుగులో రాసినటివి, ఇంగ్లీష్ రాసినటివి అన్నీ కలిసి మనకి ఈ గ్రంథం మనకు అందించారు. అది ఈ గ్రంథం కేవలం ఆలోచన బలం చేకూర్చిన వారు ఎవరో ఒక పాండురంగరావు అంట, ఆయన ప్రేరణ కలిగించిన వాడు మాస్టర్ గారు ఉంటారు. ఈ లోకంలో భరద్వాజ గారు లేకపోయినా ఈనాడు ఈ రచనల ద్వారా మన మధ్య శాశ్వతుడై మన పలకాల పైన నిలుస్తాడు. అంటే నీ బాహ్యమైన రూపం నీకు అవసరం లేదు. ఈ రచనలోని ఆంతర్యాలు మనం గుర్తిస్తూ ఉంటే ఆయన మనోపలకం మీద శాశ్వతంగా ఎప్పుడు ఉంటాడు. అది ఈ గ్రంథానికి ప్రేరణ. అంటే ప్రతి ఒక్కటి కూడా మనం వింతలోని విశేషాన్ని గమనించాలి. ఈరోజు ఏం పండుగ? ఉగాది పండుగ. ఉగాది పండుగ పచ్చడి అంతవరకే మన పరిమితం. అది అయిష్టంగా తీసుకుంటున్నాం. అది కూడా ఇష్టంగా నేను తీసుకోలేదు. అయిష్టంగా గుడికి పోతే స్వామి కొద్దిగా పోయి స్వామి అన్న, ఏది కొద్దిగా పోసేదేడా అంటే ఏమిటి? మనకి మన భావం ఏంటి? అన్ని రుచులు మాకు వద్దండి, మాకు తీపే కావాలంటే మన అర్థం. తీపే ఏంటి, నీకు షుగర్ వస్తుందరా అంటున్నాడే భగవంతుడు. కానీ మాకు తీపే కావాలి. తీపే ఉంటే ఆనందంగా ఉంటుందా? అది సంసారంలో కావచ్చు, ఉద్యోగుల్లో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, దాంపత్యంలో కావచ్చు. ఆలోచించండి. భగవంతుడు ఇస్తున్నాడు, ఒరే 6 రోజులతోనే సమ్మేళతోనే అది అందంగా ఉంటుందా జీవితం అని. కానీ మాకు వద్దంటున్నాం. మాకు చేదు వద్దు, ఒగరు వద్దు, ఉప్పు వద్దు, తీపే కావాలంటున్నాం. ఆ తీపే కావాలి దాంట్లో మనం చెరసాలలో బంధింపబడుతున్నాం. దాన్ని కవులు చేస్తారు చెరసాలలోని చెరసాల చెడు తీసే ఏమొచ్చింది ఆ తర్వాత? అది జీవితం. చెడు చేసామనుకోండి రసాలమయం, నవరసాలమయం. నిన్న సత్సంగంలో వచ్చింది. 9 రసాల కలిస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుందో అటువంటి అనుభూతి కలుగుతుంది. సూర్యనాగం రాసిన లేఖలో ఆంతర్యమనే సంగతి. నవరసాల సమ్మిళితమే అద్భుతమైన ఆనంద స్వరూపం. మన చెరసాల మన బందీకాలం పెట్టున్నాం. మనం బందీకాలం ఉంటాం, చెరసాలలో ఉంటున్నట్టు ఉంటాం. నిజంగా స్వతంత్రంగా ఉన్నామని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనం? నేను స్వతంత్ర శాస్త్రి కావాలండి, నేను బంధింపబడాలి. ఏందబ్బా ఈ సంతానం ఏంది, గదవడం, ఈ స్నేహితులు ఏంది, వాళ్ళని ఏంది, వీళ్ళని ఏంది, ఈ మాట ఎందుకు నేను పడాలా అని ఇక్కడి నుంచి వెళ్ళిపోతామా? ఈ నుంచి అంత వినాల్సి వస్తూ ఉంది అని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతామా? ఆడబట్టా ఆడ సంసారం. అదే రమణేశ్వరం ఒక మాట అంటాడు, సంసారం వద్దనుకుని నేను ఇక్కడికి వచ్చా, వీళ్ళంతా సంసారం ఏర్పడ్డారు అన్నాడు. వచ్చి సంసారం లేక ఈ బాధ్యత నేను అన్నాడు. ఆ చెరస ఈ బందీకాలం నుంచి అందరూ చెడు తీసుకుంటే వచ్చాయి. ఏందబ్బా ఇది అనుకుంటున్నావు. ఇప్పుడు నేను అనుకోండి, నన్ను చూస్తే కొంత పడకపోవచ్చు, ఏందబ్బా గోళ అనుకోండి, నాలో చెడుని తీసేయి, అద్భుత రసాన్ని ఆస్వాదించవచ్చు.
చూడు ఆ పదంలోనే ఎంత ఉందండి. కష్టజీవిలో చెప్పుకున్నాం. కష్టజీవిలో ఇప్పుడు చంద్రబాబు చెప్పుకున్నాం. మౌనంగా ఎంత ఎంత కొనసాగండి. అందులో మొదటి అక్షరము చివరి అక్షరము కవి. కష్టజీవిలో ఆ దాన్ని కవి నేను సార్థపరుస్తున్నాడు. అది ఈ ఉగాదిలో మనం నేర్చుకోవాల్సింది. ప్రతి ఋతువు అన్నీ రాలిపోయింది, కానీ అది బాధపడతా వసంత కోసం ఎదురు చూస్తా. ఇప్పుడు ఆనందంగా ఉంది ప్రకృతి అంతా కూడా. జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు. వసంతం పోయిన తర్వాత మళ్ళా రాలిపోతుంది. అంటే అండి ఈ చక్రం, ఇది సహజ స్వరూపం. ప్రకృతికి అంతే, మనిషికి అంతే. అది చెప్పేది ఉగాది. మనిషిలో మార్పు ఉంటుంది, ప్రకృతిలో మార్పు ఉంటుంది. అది సహజం కదా. మరి సహజాన్ని ఎందుకు అసహజంగా అనుకుంటాము అని నేర్పేదే ఇది. ఈ వసంత ఋతువు ఆగమనం వనరులకి పండగ, వనాలకి పండగ. వనరులు కాదు, వనాలకి పండగ. మనమంటే అడవి అనుకుంటున్నాం, చెట్టు చేమ అన్నిటికీ ఒక పండగే కదండి. మరి ఎంతగా ఆస్వాదిస్తున్నాయి, ఆనందిస్తున్నాయి. మరి మనిషి ఎందుకు భవిష్యత్తు గురించి భయపడ్డము? ఉందిలే మంచి కాలం ముందు ముందునా అన్నాడు కవి. మరి ఆ పాట ఏంటనే ఎంత మనిషికి స్వాతంత్రం ఉంటాయండి. ఆ భావాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు వాడు మనిషి ఆనందంలోనే ఉంటాడు. అందుకే విభిన్న రుచుల కలబోతే మనిషి యొక్క జీవితం కలబోతే. ఇప్పుడు కారాసు ఇంకా అవి తిన్నాం అనుకోండి, పెద్దలు అది మిక్చర్ తిన్నాం అనుకోండి, ఆనందంగా ఉంటుంది. కారాసు, అటుకులు, అందులో మెల్లగా జీడిపప్పులు, బాదం అవి కూడా వేస్తున్నారండి ఇప్పుడు. బాదం పప్పు, వేరుశనగ పప్పులు, ఇవే సరిపడికి అద్భుతంగా తింటున్నాం దాన్ని. 10 రూపాయలు ఎక్కువైనా కూడా సరే. మరి జీవితంలో ఎందుకు అన్ని కలిసి ఎందుకు మనం ఆస్వాదించలేకపోతున్నాం? అలా ఆస్వాదించడమే విశేషం. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మనం చూసుకున్న అర్జునుడు మనిషి జీవితంలోనే కాదు, ప్రకృతిలో కూడా అనుక్షణం మార్పు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? ఉగాదిలో విశ్వావసు సంవత్సరం. మరి విశ్వావసు అంటే విశ్వానంతటికీ మేలు చేయగల విశాల భావం కలిగి ఉండు ఈ సంవత్సరం అంతా కూడా. ప్రతి ఒక్క పేరుకి కూడా అంతరార్థం ఉంటుందండి. విశ్వానంతటికీ మేలు చేయగల విశాల భావంతో ఉండు. ఎంత అర్థం ఉంది ఇక్కడ? విశ్వానందరికీ మేలు చేయాలి ఉంటే నీకు విశాలత్వం ఉండాలి, మనసు వికసించాలి, సంకుచిత్వం ఉండకూడదు, విశాలత్వం ఉండాలి. అది ఈ రోజు నుంచి కూడా నా భావాలన్నీ కూడా విశాలత్వంతో ఉండాలి, అందరికీ మేలు చేయగలిగే ఉండాలి. అది మాట కావచ్చు, చేతలు కావచ్చు. ఈ యొక్క భావం జరుగుతుంది. అది నిజమైన ఉగాదంటే. నేను నా వరకు అనుకోవడం మాత్రం స్వార్థమవుతుంది. ఇవన్నీ కూడా మనకు భగవంతుడు అందిస్తున్నాడండి. ఈ పండుగల ద్వారా, ఈ కవుల ద్వారా, రచయితల ద్వారా. కానీ మనం బాగుందనుకుంటున్నాం, వింతగా అనుకుంటున్నాం, అందులో విశేషాన్ని మనం గుర్తించడం లేదు. భరద్వాజ మాస్టర్ గారు చిల్లెరమతో కూడా ఆమె చూస్తే మహిమ అంటాము, వింత కనబడుతుంది. ఆ మహిమలో ఉన్న బోధ ఏంటి? ఆ బోధ మనం ఆలోచింపజేస్తుంది. మాస్టర్ గారి యొక్క బోధనా దక్షత అంతా లేకుంటుందండి. మాస్టర్ గారు బోధించాడు అంటే ఆ బోధనలో ఆలోచన ఉంటుంది. బాగా గమనించండి కావాలంటే. మహాత్ముల ముందు బిడ్డలో మాస్టర్ గారి ఆచరణలు కావచ్చు, సంకల్ప శక్తిలో కావచ్చు, ఆయన బోధించే దాంట్లో మనం ఆలోచింపజేస్తుంది. అది మాస్టర్ గారి యొక్క బోధనా దక్షత. ఒక లెక్క ప్రశ్నకి సమాధానం చెప్తాడు, చేసి చూపిస్తాడు. 3 ఎలా చేయాలో నేర్పుతాడు. ఎలా నేర్పుతాడు అనుకోండి, వాడు ఎన్ని లెక్కలనే వేయగలడు. మాస్టర్ గారికి జీవితం అదే. ఎలా జీవించాలో నేర్పాడు మహాత్ముల ముద్దు పెట్టి గ్రంథం ద్వారా. అలా నేర్పడం వల్ల మనలో కొంతకో కొంత ఒక నలుసు అనుకుంటామండి. ఎటువంటి లెక్క వచ్చినా వేయగలుగుతున్నాం పాస్ మార్కులతో.
ఒప్పుకుంటాం. పాస్ మార్కులతో ఫీల్ అవ్వడం లేదు. 35 మార్కులతో ఎటువంటి రాని. ఇప్పుడు లెక్క అంటే ప్రాబ్లమ్స్. మాస్టర్ గారి జీవితం ఆదర్శంగా తీసుకొని మనం ఆ లెక్కను వేయగలుగుతున్నాం. పాస్ మార్కులు మాత్రం గ్యారంటీ 35 మార్కులు. ఎందుకంటే అది దృఢంగా చెప్పచ్చు. నేను చెప్తానబ్బా మీ సగం మీకు 60 మార్కులు నాకు తెలియదు, కానీ పాస్ మార్కులు మాత్రం సంపాదించాము ఈ జన్మకి. ఇంకా అక్కడి నుంచి ఉత్తమమైన మార్పు సంపాదనకి మనం ప్రయత్నం చేయాలి. అది మాస్టర్ గారి యొక్క బోధన దక్షత. అదే ఈ విశ్వావసు అంటే విశాలతను పెంచుకో, విశాలతను జీవించు, విశాలతని పంచు, పెంచుకో, జీవించు, పంచుకో. ఈ 3 ఈ సంవత్సరంలో ఈ క్షణం నుంచి గాని మనం దాన్ని అభ్యాసం చేయగలిగితే, అందులో భావాన్ని అధ్యయనం చేయగలిగితే భగవంతుని అనుగ్రహం మనకు కలుగుతుంది. అది ఈ ఉగాదిలో ఉన్న అంతరార్థం. ఇక్కడ తరువు లేత చిగుళ్ళు అంటున్నారండి. ఇక్కడ తరువు అంటే చెట్లు. తరువు లేత చిగుళ్ళకి మనుషుల్లో కొత్త ఆశలకు నాంది ఉగాది. అవి చిగుళ్ళకి మనుషులో కొత్త ఆశలకి నాంది ఉగాది. ఉంది మనకి మంచి కాలం అని ఆశతో జీవించు. ఆశావాది ఎప్పటికైనా సరే వాడు గమ్యం చేరతాడు అని సింపుల్గా ఈ ఉగాది గురించి వర్ణించుకున్నాం. అది విశేషం. వింత పండగ జరుపుకోవడం, మామూలుగా అయితే చెంత ఆ ఉగాది పచ్చడి తినడం, తినాల్సి వచ్చిందంటే సంగతి. కాబట్టి చింతను వీడి వింతలోకి ప్రవేశించి విశేషంలోకి మనం విశాలతలోకి మనం పొందాం. మానవుల్లో మానవత్వం తగ్గింది, దైవజ్ఞంలో దైవత్వం లేదు. తలలో మాతృత్వం లోపించిన ఈ రోజుల్లో వీటన్నిటినీ సంపూర్ణంగా కాదు పరిపూర్ణంగా తలలో అమ్మ ఇముడ్చుకున్నది. మొట్టమొదటి వాక్యం ఇది. సర్వసామాన్యంలో విశేషం, హెడ్లైన్ అది. సర్వసామాన్యంలో విశేషం. ఆ చూస్తే మనం సామాన్యంగా కనబడుతుంది. ఏమిటి విశేషం? మానవత్వం లేదు, మానవత్వంలో ఉంది. దైవత్వం ప్రపంచం లేదు, దైవత్వం ఉంటుంది. తల్లుల్లో కూడా మాతృత్వం లేదు. ఎందుకంటున్నాడు? ఆ తల్లు కూడా స్వార్థం ఉంది కాబట్టి. మాతృత్వం స్వార్థం ఉండదు. మన పెంచి పెద్ద చదివిస్తే మనకి 2 నెలలు పంపిస్తాడు కదా అది. అందుకని తల్లులో మాతృత్వం లేదు పదం వాడాడు మాస్టర్ గారు ఇక్కడ. కానీ అమ్మలో వీళ్ళని ఇస్తారని ఆమె చూడడం లేదు. ఆమెలో పరిపూర్ణంగా అమ్మలో ఇముడ్చుకున్నది. ఇముడ్చుకున్న తర్వాత అదే ప్రకటమవుతుంది. ఆమెలో ఈ విశేషం ఆమె మాటల ద్వారా చేతల ద్వారా అనుక్షణము ప్రకటమవుతూనే ఉంటుంది. ఏదో కొంతమందికి కలగడం, కొంతమందికి లేకుండా కాదు. దానిని గమనించగల వారికి నా వంటి సామాన్యుడికి మాస్టర్ గారు ఎవరున్నారు? నా వంటి సామాన్యుడు అనుకుంటున్నాడు. సృష్టిలోని పరిణామంలో విరామం లేకుండా బహిర్గతమయ్యే విశిష్టతలను గుర్తించే నిశ్చితత్వం అంటే ఆలోచనతో లోపించడం వలన ఆమె చర్యలు కానీ మాటలు కానీ కొన్ని మాత్రమే అవగాహనకు వస్తాయంట. ఎవరికి? మాస్టర్ గారికి. కొన్ని మాత్రమే వస్తాయంట, మనకి 0. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కదా, ప్రకృతి చూస్తున్నాం. మనకి ఏం వింత కనపడి చెప్పండి? ప్రకృతి అసలు వింతను గమనిస్తున్నాం మనం. అసలు ఒక సీతాకోకచిలుక చూస్తున్నాం, అందులో వింత గమనిస్తున్నామా? ఏంటి సీత ఇలా అయింది, రంగురంగులు ఎలా అయింది, గొప్పగా ఉంది అని అనుకుంటున్నామా? బాగుంది, ఎగురుతుంది అనుకుంటే పట్టుకుంటున్నాం. అందులో విశేషం ఏంది? గొంగళి పురుగు. అందరూ ఆశ్రయించుకున్నారు. ఆశ్రయించుకుంటున్నామని చెప్పేసి అదే గూడు కట్టుకున్నారు. గూడు కట్టుకొని తనలో ఉన్న గొంగళతనమంతా చెడంతా తీసి పారేసింది. అందులో గొప్ప సీతాకోకచిలుక వచ్చింది. అది విశేషం. అది గుర్తించామా? 4 విత్తనాలు వేసాం. ఎన్ని విత్తనాలు వచ్చాయో ఆ విత్తనాలని భలే కంకులు వచ్చాయి అంటున్నాం వింతగా. అందులో విశేషాన్ని గుర్తించామా? అందుకని మాస్టర్ అంటున్నాడు, సామాన్యుడి దృష్టిలో
పరిణామంలో విరామం లేకుండా బహిర్గతమై విశిష్టత కనబడుతున్నాయి. కానీ అది గుర్తించే రుచితో లోపించడం వలన ఆమె చర్యలే కానీ, ఇక్కడ ఆమె అంటే అమ్మని అనుకో భావించకూడదండి, సృష్టి అంతా మనం భావించుకోవాలి, ప్రకృతి అంతా మనం భావించుకోవాలి. ఆయన మాట కొన్ని మాత్రమే మనకు అవగాహన వస్తున్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఆమె ఒక్క క్షణంలో అంత విశిష్టంగా వింతగా కనిపిస్తూ ఉన్న మరుక్షణంలో సామాన్యుల కంటే సామాన్యులు కనిపించడమే ఇది గొప్ప విశేషం అంట. ఒక క్షణమేమో సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత్వం, మన కాసేపటికి మన మామూలు స్థితి మామూలు కనిపిస్తూ ఉంటుంది. నాలో సర్వజ్ఞ సర్వవ్యాపకత అనుకోండి, నేను మామూలుగా ఉంటానా? కాళ్ళ దగ్గర రాస్తా, అది అమ్మలో కనిపించలేదు. కాస్త ఉచితనుకోండి, అది మామూలు పలుకుబడి వస్తేనే, డబ్బు ఉంటేనే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఇంకా ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు వాడికి అంత నెత్తికెక్కాలా? కానీ ఎంత జ్ఞానం ఉన్నా వదగడం అనేది ఆమెలో కనిపించింది. కాబట్టి ఆమె సామాన్యులు కనిపించడే విశేషంలో, ఆచరణలో కూడా విశేషం అంటారు. ఒక్క క్షణం మాటల్లో, చేతల్లో, మౌనంలో, రూపంలో, అన్నింటిలోనూ ఇంతకంటే వేరే దైవం ఉంటూ ఏమీ లేదు అనిపిస్తుంది. మాటల్లో, చేతల్లో, మౌనంలో, రూపంలో కూడా ఇంతకంటే వేరే దైవం అంటూ ఏమీ లేదనిపిస్తుంది. దైవం అంటే జ్ఞానం, మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ దైవం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఆయన మాటల్లో జ్ఞానం అంటే సమానత్వం, సమతుల్యం, విశాలత్వం. మాటల్లో అలా కనబడుతుంది, రూపంలో ఆ విధంగా కనబడుతుంది, చేతల్లో కూడా కనిపిస్తుంది. అటువంటి స్థితి ఆమెలో మనకు కనిపిస్తుంది. మరుక్షణంలో వ్యవహారాలను నిపుణంగా చక్కబెడుతూ, అంటే పనుల్లో, లౌకిక జ్ఞానంలోనూ యుక్తిలోనూ చాలా సమర్థులుగా, వైరాగ్యానికి బదులు తాపత్రయం కలదిగా కనిపిస్తుంటుంది. అంటే ఏదో చెయ్యాలి చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా సమర్థులుగా, వైరాగ్యానికి కూడా అలా కనిపిస్తుంది. ఇంకొక క్షణంలో అమాయకురాలుగా, నిస్సహాయరాలుగా కనబడుతుంది. అంటే ఏమి తెలియనట్టుగా సలహా ఆడతారనమాట. ఎలా ఉంటుంది నాకు తెలియడం లేదే అని కనబడుతున్నట్ట. ఎవరికైనా తలనొప్పో దగ్గో వస్తే విపరీతమైన ఆందోళన వ్యక్తం చేస్తూ, అయ్యో బాధపడిపోతున్నావా, ఆ డాక్టర్ దగ్గరికి పో, ఈ డాక్టర్ దగ్గరికి పో అని తొందర పెడతారట. అంటే అది మామూలు లౌకికంగా. చేతికి సామర్థ్యాలు ఉంది కానీ అలా చెప్తున్నట్ట. మనుషుల్లోని మంచితనం చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంటుందట, సామాన్య మానవులాగా. ఎందుకు కళ్ళని పెట్టుకో, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు అసామాన్యులు వాళ్ళు. కానీ అలా కనిపిస్తుంది. చిన్న చిన్న చిక్కులను కూడా ఎదుర్కొనే బలహీనురాలుగా వాళ్ళని వీళ్ళని అడుగుతూ, వాళ్ళలో కృత్రిమంగా కనబడే నమ్రత, ఎవరు అడిగి మనం అడుగుతున్నాం కదా, నమ్రత, నిరహంకారం, అవన్నీ యాక్టింగ్. ఇప్పుడు అమ్మకి ఏదో సమస్య జరుగుతామే, అడగతానే అవునమ్మా అంటామన్నమాట. అంత దుప్పది నన్ను కాబట్టి అడిగిందే అది కృత్రిమంగా ఉండా మరి పదం అంటారు. మరి అహంభావం రెచ్చగొట్టి, అంటే మీరు బాగా గొప్పోళ్ళు అడిగితే రెచ్చగొట్టి వాళ్ళు చెప్పే పాటించి అది ఫెయిల్ అవుతుంది కదా. ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు బుద్ధి రావాలి. ఇప్పుడు సద్గుసాహిత్యులు ఎలా చేస్తున్నాడో ఆ కమలకి, ఇంకోటి కూడా సుభాష్కి తిరిగిగా చేసి వాళ్ళ అహంభావాన్ని తెలిసి అప్పుడు కూడా మన తిరిగి అంతా దండగరా అని అనిపించాలి. చెప్తే ఏంటాడు అలా వినరు కదా అని తెలియజెప్పి ఇంకా తప్పు కూడా అడిగి లేకుండా అవగాహన చేస్తుంది. అంటే వాళ్ళు తప్పు తెలుసుకున్నట్టుగా చేస్తుంది. అప్పటికి కానీ తెలియదు ఆమె నాటకం ఆడిందని. అది మనలో మనకు తెలియకుండా దాగి ఉన్న లోపాలని మనకు అవగతం చేయడం కోసం అట్లా చేసింది. ఇప్పుడు బాబా సద్గుసారిగా బాబా ఏ విధంగా చేశాడో ఇప్పుడు అమరపాలకు కూడా చూపించాడు. వాళ్ళ తప్పు తెలియాలి కదా. తప్పు తెలుసుకునేంత వరకు వాడి జ్ఞానం రాదు, వాళ్ళు కళ్ళు రాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ముందు మన తప్పును ఒప్పుకోవాలా, తెలుసుకోవాలి, ముందు తనకు ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే కానీ ఆయన అనుగ్రహం మనకు కలగదు అనేది మనకి గమనించాలండి. అది సద్గుసారిలో కావచ్చు, ఇప్పుడు అమ్మ చెప్పిన విషయంలో కావచ్చు. ఇలా ఎంతో మందికి ఎన్నో పదాలు జరగడం ప్రత్యక్షంగా చూసినా
ఎవరైనా తమ దగ్గరకు వచ్చేప్పటికీ చప్పగా జారిపోతారంట. ఎందుకంటే వాళ్ళు బయటపడిపోతుంది కదా. మన జాగ్రత్తలు తెలియటట్లు అక్కడ పనిచేయం. ఇది అతి భేదాలుగా సమాజం చెప్పాలనుకుంటాం మనం. అదే ఆయన ముందు ఆడ పనిచేస్తారా? హనుమంతుడి ముందులా కుప్పిగంతులు అంటారే. మనం ఆయనకి చెప్పినట్టుగా ఆయనకి తెలిసినట్టుగా చెప్తూ ఉంటాం. ఆయన బయటపెట్టాడు అనుకోండి, అప్పుడు తెలిసి మనం పనిచేయదు నాకు తెలిసినట్టుగా. అక్కడ పనిచేయరు. అది గొప్ప విశేషం. అంటే నొప్పి తెలియకుండా ఇంజక్షన్ చేస్తారనమాట. ఇది దాని భావం. నొప్పి తెలియకుండా ఇంజక్షన్ చేస్తారు, మన రోగం తగ్గిస్తారు. భగవంతుడు మన చుట్టూ ఉండే ప్రకృతి రూపం దాల్చి అనుక్షణము కూడా మన ఇంద్రియాల ద్వారా మనకు అనుభవం పొందుతున్నా అది భగవంతుని స్వరూపం అని తోచక దేవుడు ఎక్కడో ఉన్నాడని మనం అన్వేషిస్తుంటాము, అంటే వెతుకుతుంటాము. మనకంతా అనుభవం అవుతుంది ప్రకృతి ద్వారా. అనుక్షణం కూడా ఇంద్రియాల ద్వారా, 5 జ్ఞానేంద్రియాల ద్వారా, 5 కర్మేంద్రియాల ద్వారా మనకు అనుభవం అవుతున్నా భగవంతుడు ఎక్కడో వాడని వెతుకుతున్నాం మనము. మనం ఎంత అజ్ఞానం ఉన్నా చూడండి. అందుకే మన పంచపదాల గురించి చెప్పుకుంటున్నాం. గాలి మన ప్రయత్నం లేకుండా మొత్తాన్ని తెలుసుకుంటుంది కదా, అది భగవత్ అర్థం కాదా? ఇదే ప్రసన్న సుబ్రహ్మణ్య గారు జనవరి 1 రోజు ఊళ్ళోకి మందిరానికి వెళ్ళిన తర్వాత ప్రసాదం ఆయన చేతికి దొరకలే, అంటే అయిపోయింది ప్రసాదం. అయ్యో నాకు ప్రసాదం దొరకలేదే అనుకుంటూ ఇంటికి పోతా ఉంటే, ఏరా నువ్వు పిలిచేయగారు నా ప్రసాదం కాదా అనిపించిందట. నువ్వు నడిచే నెల బాగా నడుస్తున్నావు, భూకంపం రాలేదు కదా, బాగా స్థాయి నడుస్తున్నారు కదా, అది అనుగ్రహం కాదా అనిపించిందట. ఈ 2 వాక్యాలు చాలు మనకి. అది గుర్తించలేకుండా ఏదో దేవుడి గురించి వచ్చింది ఆ చేతి అదే దేవుడు అని అనుకుంటున్నాం మనం. ఇది బట్టి అర్థం ఏంటి? అంతటా ఉన్న భగవంతుడు మనం మర్చిపోతున్నాం. ఏదో పటాల్లోనో విగ్రహంలోనే ఉన్నాడని మనం అనుకుంటున్నాము. అందులోంచి బయట వస్తే అది విశేషం. గాలిలో భగవంతుని చూస్తే విశేషం, నిప్పులో భగవంతుని చూస్తే అదొక విశేషం, నీటిలో భగవంతుని చూస్తే అదొక విశేషం. మనం ఎంత అనుకుంటున్నాం, గాలి బ్రాహ్మణికి వస్తుంది ప్రయత్నం అనుకుంటున్నాం, వింతగా చూస్తున్నాం. అందులో విశేషాన్ని మనం గుర్తించడం లేదు. ఆ గాలి పెద్దవాళ్ళకే చిన్నవాళ్ళకే చూడడం లేదు, అందరికి సమానంగా ఇస్తుంది. అది గుర్తించడం విశేషం. అది వింతల విశేషంలో ఉన్న అర్థం. అందుకే ఏమన్నట్టు సర్వం కల్విదం బ్రహ్మ, మనం బాబా చిత్రంలో చదివాం. సర్వజ్ఞాజ్ఞానం అనుకుంటారా కూర్చుంటే, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సర్వము కూడా భగవంతుని యొక్క స్వరూపము. ఎందుకు మాస్టర్ గారు ఇవన్నీ రాస్తున్నాడు? సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఏంటి? నీ దృష్టి ఎలా ఉండాలి, ఏ భావంతో నువ్వు చూడాలి, దర్శించాలి. అనుక్షణం భగవంతుని అనుగ్రహం నీకు అనుభవం అవుతూనే ఉంది, నువ్వు గుర్తించలేకపోతున్నావు. జేబులోనే ఉన్నాడు మన పర్సు, కానీ మనం గుర్తించలేకపోతున్నాం. దేవుడు ఎక్కడున్నారా? నీ జేబులో దగ్గరగా ఉన్నాడని చెప్పి సాయి చరిత్ర గ్రంథంలో చెప్పలేదా? ఒకటికి దేవుడు అంటే కదా, నీ జేబులో ఉన్నాడని గుర్తించాలంటే మనకు అతి సన్నిధిగానే ఉన్నాడు. భగవంతుడు మనకు అతి సన్నిధిగా ఉన్నాడు. నువ్వు వాడిని గుర్తించలేకుండా బయట ప్రపంచంలో వెతుకుతున్నావు. అదే కదా స్వామి వివేకానంద చెప్పినాడు. 4 గోడల మధ్య పూజ చేసుకుంటున్నావు, బయట పడంటారు ఆయన. ఈ విశాల ప్రపంచంలో ఉన్న భగవంతుని నువ్వు దర్శించండి. అది రామకృష్ణ పరమహంస మానవ సేవ మాధవ సేవ అని చెప్పలే, సర్వజీవుల సేవ అన్నాడు రామకృష్ణ పరమహంస. ఆ సర్వజీవుల సేవే శివసేవ అన్నాడు ఆయన. శివుడు ఎందుకు పట్టాడు? శివుడు అంటే అంతటా నిండి ఉంటాడు కాబట్టి. ఆ ఒక్క వాక్యం రామకృష్ణ పరమహంస వివేకానంద విన్నాడు, దాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకొని రామకృష్ణ మిషన్ పెట్టాడు. రామకృష్ణ మఠం వేరే, ఆధ్యాత్మికం. మిషన్ వచ్చి సామాజిక సేవ. ఎందుకని? రామకృష్ణ అని చెప్పాడు కదా. దాని మీద కాశీకి బయలుదేరుతున్నాడు రామకృష్ణ పరమహంస. వీళ్ళందరూ కూడా బయలుదేరుతూ ఉంటే దారిలో ఒకడు అన్నం లేకుండా అలాడుతూ ఉంటే రేపు వాడి సంగతి చూడన్నాడు అంటే వచ్చిన వాళ్ళతో. వాడి సంగతి తర్వాత చూద్దాం కానీ డబ్బులు కొంచెమే ఉండదు, పోయి మిలికి చూస్తా ఉన్నాడు పక్కన ఉండేవాడు. అంటే నేను రానన్నాడు రామకృష్ణ పరమహంస. ఇంకా రాలంటే వీళ్ళు ఆడిపోతారు. ఆ ఉన్న డబ్బుతో అతనికి అవసరాలు తీర్చాడు. ఇది చెబుతూ సర్వజీవుల సేవల పదం వాడాడు రామకృష్ణ పరమహంస. అంటే సర్వజీవుల్లో విశేషాన్ని గుర్తించాడు రామకృష్ణ పరమహంస. అదే ఇక్కడ మాట చెప్తున్నాడు. సర్వం కలివిదం బ్రహ్మ అని నేను ఉపన్యాసాలు చెప్తా ఉంటాను, కానీ ఆ భావంతో ఎంత మాత్రం ఉన్నాను నేను? అహం బ్రహ్మాస్మి అంటున్నా.
ప్రజ్ఞానం బ్రహ్మ అంటున్నా, సప్తమశ అంటున్నా, ఎక్కడ మాటల్లో ఉంది. అదే కదా రామానుజాచార్యుల గురువు గారు ఇవన్నీ చెప్పాడు. అహం బ్రహ్మాస్మి, ఆయన ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞాన బ్రహ్మ, తత్వమశ అని చెప్పాడు. అంటే ఏమిటి? అంత ఒకటేనే కదా. ఆ తర్వాత దేవాలయానికి అప్పట్లో అంటరాంతరం లోపల ప్రవేశించేవారు కాదు కదా. ఆయన ప్రవేశిస్తుంటే అడ్డుపడ్డాడు వాళ్ళ గురువు గారు. అప్పుడు రామని ఇప్పుడు చెప్పింది ఏంది, అడ్డుపడుతుంది ఏంటి? ఇవన్నీ మనం గ్రహించాలండి, మాటలు కాదు చేతలకు కావాలి. కాబట్టి ఇక్కడ సర్వం కలువిదం బ్రహ్మ అని చెప్పాడు. అర్జునుడికైనా కృష్ణుడు అనుగ్రహించిన జ్ఞానం కలిగింది. అర్జునుడికైనా కృష్ణుడు అనుగ్రహిస్తేనే జ్ఞానం కలిగింది. మనకు అన్నీ తెలుసు, సమయానికి గుర్తు రావాలంటే ఆయన అనుగ్రహం కావాలి. అంటే కృష్ణుడికి విశ్వరూపం చూడాలన్నాడు కదా, అన్నప్పుడు కదా ఆయనకి దివ్య దృష్టి ఇచ్చాడు. అప్పుడు కదా విశ్వరూపం చూశాడు అర్జునుడు. అంతరం చూడలేకపోయాడు. ఎంత బాంధవ్యం, శారీరక బాంధవ్యం ఉన్నప్పటికీ కూడా. కానీ భగవద్గీత అనుగ్రహం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇదే వేదవ్యాస మహామాతలో కూడా చెప్పాడు. ప్రకృతిలాగానే అమ్మ కూడా ఇది ఏమిటి అని అన్వేషణ మనకు కలిగించి, గాలికి తలలోపే గడ్డి పువ్వులు సైతం సృష్టిశాస్త్రాన్ని తెలిపే జ్ఞాన నిధులుగా తోచి, సర్వ ప్రకృతిలోనూ దైవత్వం పొంగి పొరలుతున్నట్లుగా తోచి ఎలా చేస్తుంది అంటే ఏమిటి? పనికిరాని గడ్డి పువ్వు కూడా నీకు సృష్టి రహస్యం తెలుపుతుంది. అది గుర్తించు. అది గొప్ప జ్ఞాన నిధి. సర్వ ప్రకృతిలోనూ భగవతత్వం ఉంది అనేటట్లుగా అమ్మ యొక్క మాటలు ఉండేవట, చేతలు ఉండేవట. అంటే ఈ సృష్టిలో ఏది పనికిరాదు, అన్నీ పనికొస్తుంది, అన్నీ మనకు సందేశం ఇస్తుంది. అది మనం గుర్తించలేకపోతున్నాం. అలా గుర్తించే గుణము అభ్యాసం చేయాలి, అలవర్చుకోగలగాలి ప్రతి ఒక్కటిలో కూడా. అప్పుడు నీకు అంతా మంచిగా కనబడుతుంది, చెడే కనబడుతుంది. ఎప్పుడైతే చెడు కనబడదో నీ మనసంతా కూడా మంచితనంతో నిండిపోతుంది. ఎప్పుడైతే మంచితనం నిండిపోతుందో మనసు పరిమళం అవుతుంది, గుబాళిస్తుంది. ఆ పరిమళ గుబాళింపుకి అందరికీ అందుతుంది. ఒక వ్యక్తిలో మార్పు అందరినీ ప్రభావితం చేస్తుంది. ఒక్క మల్లె పువ్వు ఎంతమందిని ప్రభావితం చేస్తుంది. ఒక్క పువ్వే పెట్టండి, ఆ వాసన ఎంతమందిని ప్రభావితం చేస్తుంది. ఆ ఒక్క పువ్వు నేను జేబులో వేసుకుంటే పడిపోయిపోయాను అనుకోండి, ఎక్కడ పోయినా మల్లెల వాసన అంటారు. అలా ఉండాలి మన జీవితం. దీని ఉద్దేశం ఏమంటే, అమ్మను ఒకసారి ఏం చేయాలి అని ఎవరు అడిగినప్పుడు, ఏం చేయాలి దీనికి అన్నప్పుడు, సామాన్యుల నుండి విశేషాన్ని విడదీసి ఆ విశేషాన్ని తిరిగి సామాన్యంగా చేసుకోవాలి. ఇది మనకు అర్థం కాదు. సామాన్యుల నుండి విశేషాన్ని తీసుకోవాలి, ఆ విశేషాన్ని సామాన్యంగా తీసుకోవాలి అని అమ్మ చెప్పింది. మనకేమర్థం, మనం మట్టి బుర్రలం కదా, మనకు అర్థం సిగ్గేం ఉన్నదా? ఏడు కూర్చుందా మనమా? అయ్యో రామచంద్ర. అంటే మాస్టర్ గారికి ఆలోచన చూడండి. సర్వత్రా భగవంతుని రూపాలు గుర్తించడమే మనకు అతి సామాన్యం అనిపించి దానిలోని విశేషాన్ని గుర్తించటము. మనం సామాన్యంగా అనుకుంటున్నాం, మీరు నాకు సామాన్యంగా కనబడుతున్నారు, మీరు నాకు సామాన్యంగా కనబడుతున్నారు, కానీ మీరు విశేషం నాకు కనబడడం లేదు. మీలోని విశేషం నేను సామాన్యంగా నేను తీసుకోవాలి, అంటే సహజం అని భావించాలి. అది దాంట్లో అర్థం చెబుతూ, ఈ వస్తు సముదాయం సామాన్యమే కదా. వస్తువులు కానీ, మనుషులు కానీ, పరిస్థితులు కానీ మనకు సామాన్యంగా కనబడుతున్నారు. ఇప్పుడు మీరందరూ నాకెవరు మామూలే, ఏమో దాదాపు ఒకటి పిల్లకాయలు వీళ్ళంతా. కానీ మీలో ఉన్న విశేషాన్ని గుర్తించడం లేదు. ఒక్కొక్కరికి విశేషం ఉంది, అది గుర్తించాలనుకోండి, మీరు పిల్లలుగా కనబడుతున్నారు, పెద్దలుగా కనబడతారు, బోధకులుగా కనబడతారు, గురువులుగా కనబడతారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ అది చెప్తున్నాడు. సుధను సామాన్యమే, ఏముంది రేఖాములు ఏముంది, ఈ సుధన బాతులే మామూలుగానే ఉంటారు, ఉద్యోగం పరుస్తున్నారు, వాళ్ళ గొప్పతనమే ఉంటుంది. కానీ ఆ గొప్ప మీరు చేసే పనిలో కావచ్చు ఎంతో విశేషం ఒకటి ఉంటుంది. మీరు ఉద్యోగం పోవడం కావచ్చు, లేదా మీరు స్కూల్ పిల్లలకు చదువు చెప్పడం కావచ్చు, అది ఒక విశేషం ఉంటుంది. దాన్ని గుర్తించు. అది సామాన్యంగా నిర్లక్ష్యం చేయబాక. అది దైవ స్వరూపమైన గుర్తును నిలుపుకోవటమే సామాన్యంలోని విశేషాన్ని గుర్తించటం.
మీరు చేసేప్పుడు నేను చేయలేను. మరి వీళ్ళ సామర్థ్యం నుండి నా విషయాన్ని గుర్తించాలి కదా. నేను సామాన్యంగా అనుకున్నాను మిమ్మల్ని అందరినీ కూడా, కానీ వీళ్ళు గొప్ప ఎంతో విజ్ఞత ఉంది, దాన్ని గుర్తించాలి నేను. అది ఒక సామాన్య విషయాన్ని గుర్తించుకుంటూ ఆ విశేషాన్ని విడదీయడం అంటే ఆ విశేషాన్ని తిరిగి సామాన్యంగా నేర్చుకోవడం అంటే ఏమిటి? ఆ విజ్ఞత నేను అలవర్చుకోగలగాలి. అర్థమైందా? కొంచెం గజిబిజిగా ఉందా? ఏం అర్థం కాదా? మీరు గొప్ప మేధావులు, మీరు మీ మేధావతను నేను గుర్తించలేకపోయినా అంతే కదా. మీ మేధ గుర్తించాలనుకోండి, ఆ మేధావతనాన్ని నేను సామాన్యంగా నేను ఆ మేధావతని నేను పొందాలి. అర్థమైందా లేదు? అంటే ఒక్కొక్క జీవితం చూసుకోండి, మీ జీవితం చూసుకోండి, సామాన్యంగా కనబడుతుంది, కానీ ఆ సామాన్య జీవితంలో ఎంత విశేషంగా మీరు ఉండగలుగుతున్నారు, ఆ విశేషాన్ని నేను సామాన్యంగా నేను ఆలోచించుకోగలగాలి. ఎందుకంటే ఆలోచన నాకు జరుగుతుంది కదా అన్నప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే అది చెప్తే అర్థమవుతుంది. ఒక్కొక్కళ్ళ నైపుణ్యాన్ని మనం గమనించాలి, ఆ నైపుణ్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. సింపుల్గా ఇది. అది సామాన్యుడు విశేషం చేసుకుంటూ ఆ విశేషం నేను సామాన్యంగా అలవర్చుకోవాలి. అంటే అభ్యాసం చేసుకోగలగాలి, అధ్యయనం చేసుకోగలగాలి, అలవాటుగా మార్చుకోగలగాలి. అది విశేషంలో సామాన్యం. ఈ భావనని ప్రయత్నపూర్వకంగా నిలుపుకోవాల్సిన స్థితి నుండి మరపు రాకుండా చేసుకోవడమే విశేషాన్ని సామాన్యంగా చేసుకోవడం. చూసా, అబ్బా భలే ఉంది విజ్ఞత, అది ఎలా మనం మర్చిపోకూడదు. విన్నంతసేపే కాదు, విన్న తర్వాత కూడా గుర్తు చేసుకోవాలి. సత్సంగంలో ఏముంది? ఏదో మామూలుగా జరుగుతుంది, ఏముంది అనుకుంటారు. సత్సంగంలో విశేషం తెలుసుకున్నాం అనుకోండి, సత్సంగంలో విషయంలో విశేషం. పుస్తకంలో చదివాం, అది విషయం, ఆ విషయం తెలుసుకున్నాం. ఆ విశేషాన్ని మనం ఆపాదించుకుంటూ అది సహజంగా మరుగురానిదిగా అని మనం చూసుకోగలగాలి. అంటే విన్నది మననం చేయాలి. సింపుల్గా అర్థమైన భాషలో మననం చేసుకోవాలి. అలా మరపు రాకుండా చేసుకున్నప్పుడే అది సహజమవుతుంది, లేకపోతే అసహజమవుతుంది, కృత్రిమమవుతుంది. అది గ్రహించలేదనుకోండి, అలవర్చుకోలేదనుకోండి, ఏమవుతుంది? విన్నప్పుడు బాగుంటాం, తర్వాత అందుకే శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, ఆధ్యాత్మిక వైరాగ్యము, 3 వైరాగ్యాలు ఉన్నాయి. శ్మశాన వైరాగ్యం ఇంతే, జీవితం అంటే ఇంతే అని ఇప్పుడు శ్మశానంలో పోయేంత వరకు బయటపడతారే, వారు ఇట్లా చేశాడండి అందుకని పోయాడండి. ఆధ్యాత్మిక వైరాగ్యం చెప్పగానే ఈ క్షణమే నేను మారిపోయాను అంతే, అయిపోయాను, పోయాడు, అయిపోయింది. మారేడు కాదు, మారిపోయాడు అంటారు. మనం మారిపోయాడు, పోయావా ఇప్పుడు ఇంకేదా, పోయి అయిపోయింది. ఇంక ప్రసిద్ధి వైరాగ్యం చెప్పబడలేదు, అందరికి తెలిసిన విషయం. ఇటు వైరాగ్యంలో ఉన్నప్పుడు మనగాడ ఈ మరపు రాకుండా చేసుకుంటాం, అదే ధారణ. పదజమ చెప్పాడే ధారణ పదం, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం. ధారణ అంటే ధరించడము. విన్న వాటిని, చూచిన వాటిని, అనుభూతి చెందిన వాటిని ధరించు. మనం నగల షాపుకు పోతాం, అన్ని చూస్తాం, కొంటామా? ముందు మెళ్ళేసుకుని అర్థాలు చూసుకుంటా, అది ధారణ. చూస్తున్నా గమనిస్తాం కదా, తాగిన గమనించు కదా, ఉంటామా? ఇప్పుడు నగలోనే కాదు, ఇప్పుడు డ్రెస్సులో కూడా అలాగే వచ్చేసింది కదండి. సపరేట్ రూమ్ ఉంటుంది అనమాట, అది ధారణ. చదివాము, విన్నాము, విశేషాన్ని గ్రహించాము, ధరించు. ధరిస్తే ఫలితం. అదే ధరించిన విశేషం, గొప్ప విశేషం అది. అమ్మ ఇందులో పదాలు వాడతాను, నేను కొత్త పదాలు వాడడంలే, ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా చెప్పాలి ఇక్కడ. అదే సర్వం కల్విదం బ్రహ్మ అనేది అప్పుడు అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రావాలి అంటున్నాడండి మాస్టర్ గారు. ప్రతి స్వల్ప వస్తువు కూడా సర్వ వేద శాస్త్రసారాలను చాటుతూ అంతా విశేషంగా తోచటం సహజం కావాలి. ప్రతి స్వల్ప వస్తువు అన్నాడండి ఇక్కడ. అంటే ఏమిటి? ఇక్కడ ఎవరు పరిమాణంలో ఒక్కరు కూడా లేరు అని నేను గుర్తించాలి. ఇప్పుడు నేను గుర్తించలే, ఈ మంచి ఈ చెడ్డది డిక్లేర్ చేసుకున్నా, ఈమె టాటా అనుకుంటాను నేను.
ఆ స్వల్ప వస్తువులో కూడా ఉంది ఆయన దైవత్వంని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఆ స్వల్ప వస్తువు సర్వ వేద శాస్త్రాలు చెప్తుంది. గమనించి తెలుస్తుందండి, ఎవడు చెడ్డవాడు కాదు. ప్రతి ఒక్కళ్ళలో కూడా మనకి ఏదో ఒక బోధ ఉంటుంది, దాన్ని గ్రహించు అని చాటుతూ ఇంకా విశేషంగా తోచడం అది సాధన కావాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక మాట అంటే ప్రతి ఒక్కళ్ళలో మంచి చూసే గుణాన్ని నువ్వు సహజం చేసుకో. ఇక టెంపరీగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అని అనుకోవడం వల్ల ఎలా లాభం వల్ల అది అసహజం అవుతుంది. ఆ అసహజం నుంచి సహజంలో ప్రవేశించు. ఇది అమ్మ స్థితి. ఇంతగా రుజుగా మాస్టర్ గారు ఆలోచించాడంటే, మనం చూస్తున్నాం, అమ్మను చూసాము, బాబాని చూస్తున్నాం, పట్టణంలో చూస్తున్నాము, అందరూ అన్ని స్వాములు మహత్వం చూస్తున్నాం. అంతగా మనం గుర్తించామా, గమనించామా, అవగాహన చేసుకున్నామా? అది రుజు ఏంటి? మనం చేసే పారాయణ కావచ్చు, మనం చేసే పూజ కావచ్చు, మనం చేసే జీవిత చర్య కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అవగాహనతో జీవించు. అందుకే వ్యష్టి సమిష్టి అన్న ప్రశ్న వస్తే దాని నివారణకి వ్యష్టి సమిష్టి. వ్యష్టి అంటే ఏకత్వం, సమిష్టి అంటే అందరం కలిసి. దాని ఉదాహరణ చెప్తున్నానంట అమ్మ. ఇప్పుడు నా పంచి కట్టుకుని ఉన్నాం, ఈ పంచిలో అడ్డపోగు నిలుపోగు ఉన్నాయి. అడ్డపోగు నిలుపోగు కలిస్తేనే పంచిగా తయారైంది. అడ్డపోగు ఒకటే, వ్యష్టి ఏకత్వం. నిలుపోగు లేకుండా దీనికి ఆకారం లేదు. కాబట్టి వ్యష్టి నుంచి సమిష్టికి రావాలి. అప్పుడు ఈ రూపం ధరించింది. ఒక పంచో, ఒక చొక్కాయో, ఒక చీరో, ఏదో ఒక వస్తువు కూడా. లేకపోతే రూపం లేదు. ఒకటే ఉంటే వ్యర్థం. ఒక పేరు ఉంటే ఉపయోగం ఉంటుంది, తారం పోగు. అది తీసుకొని పేరు చేసుకుంటా పడతాం, లేదా ఏళ్ళు చుట్టుకుంటా కూర్చుంటా. ఏ ఉపయోగం ఉంటుంది దానివల్ల? అది రెండు రోజులు కలిసి అనుకోండి, అది ఒక ఆకారం తయారవుతుంది. అందుకే సాయినాథుడు నిష్ఠాసబుద్ధి రెండు పెట్టుకుంటారు, ఒకటి కాదు అన్నాడు. నాణ్యానికి బొరుసున్నా లాభంలే, బొమ్మ ఉన్నా లాభంలే, రెండు ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది. కాబట్టి సమిష్టి కావాలి అని అమ్మ బోధిస్తుంది. ఇప్పుడు రెండు పోగులు పతిత తయారైంది, అది గుర్తించు, అది విశేషం. రెండు పతిత తయారైంది, అది గుర్తించు, అది విశేషం. అంతా ఒకటే అన్న మహాసత్యం ఆ చీర ద్వారా, పంచ ద్వారా నిరూపితమవుతుంది. అందుచేత సర్వ సామాన్యంగాను విశేషంగాను కూడా అమ్మ కనిపిస్తున్నారు. సామాన్యంగా అంటే ఒక పోగుగా కనిపిస్తున్నారు, విశేషంగా అంటే సమిష్టిగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ రెండు ఉంటుంది. ఆ వ్యష్టి నుంచి అంటే ఏకత్వం నుంచి సమిష్టి విశాలత్వంలోకి ప్రవేశింపజేసేదే అమ్మతత్వం, భగవతత్వం. ఆ తత్వాన్ని తెలుసుకోమని భగవద్ మాస్టర్ గారు ఒకరోజు చాప్టర్ ఈ రోజుకి సమాప్తమైంది. ఈ ఉగాదిలో మనం ఒక్క వాక్యం చెప్పుకోవాలంటే ధారణ. మనం విన్నది ఉగాది యొక్క ప్రాశస్త్యం తెలుసుకున్నాము, భగవద్ యొక్క లక్షణాలు తెలుసుకున్నాము, అమ్మ యొక్క నిజస్థితి తెలుసుకున్నాము, మాస్టర్ గారు ఎంత లోతుగా ప్రవేశించి అన్వేషించి సత్యాన్ని తెలిపాడు తెలుసుకున్నాం. అంటే ఈ విశ్వంలో ఏది కూడా పనికిరాదంటూ ఉండదు, ఏదో ఒకటి మనకి బోధిస్తూనే ఉంది. అందుకే మనం చెప్పుకుంటున్నాం, చెడ్డవాడు కూడా మనం బోధిస్తున్నాడు, అలా ఉండబాకరాని. మరి బోధ కదా, వాడిని ఎందుకు దూరం చేసుకోవాలా? సరే, ఇలా చేయడం కదా నేను స్థితికి వచ్చాను. ఈ ఒక్క వాక్యం మనకి ఒక చరిత్రలో ఉంది. ఏమా చరిత్ర? మిల్లారప్ప గారి చరిత్రలో వాళ్ళ పెద్ద తల్లి మీరు ఇలా నువ్వు చేయబట్టే కదా నేను స్థితికి వచ్చాను, నీకు థ్యాంక్స్ అంటాడు. అదంటే మనం గుర్తించాల్సింది. చెడుని వెతక్కు, మంచిని శోధించు, సాధించు. అది మన ఈరోజు మనకి మాస్టర్ గారు జిల్లెలమూడి అమ్మగారి ద్వారా ఇది గొప్ప సందేశం, అద్భుతం. ఈ సందేశాన్ని మనం పదే పదే ఈరోజు సత్యంగా మనం మళ్ళా తిరిగి వినగలిగితే ధరిస్తాం. మనం వినేశాం కదా, విని అయిపోయింది కదా అనుకుంటే కాలం గడిచిపోతుంది. మన సమయము పరిమితం, మన ఆయువు పరిమితం, మనం అపరిమితం అనుకుంటున్నాం. సమయం పరిమితం, ఆయువు పరిమితం. ఈ పరిమితం అయిపోయేలోపల మనం సాధించాలి. అది గుర్తుపెట్టుకోవాలి. పరిమితం అనే మన పరిమితిలో ఉన్నాం.
అపరిమితులు అనుకుంటున్నాం. అదే వింతల లోకల ఏదే వింత అని యక్ష ప్రశ్నల్లో ధర్మరాజుని అడిగితే చనిపోయాన్ని చూస్తూ కూడా తాను శాశ్వతంగా ఉంటాడనుకుంటాడంట. అదే గొప్ప ఆశ్చర్యం అంట. వింతలో అక్కడ వింత అన్నాడు ఆయన. కాబట్టి ఆ వింతలో నుంచి మనం బయటపడి ఆ వింతలోని విశేషాన్ని మనం గుర్తిస్తున్నాం. ఆ గుర్తింపు చేసిన భరద్వాజ మాస్టర్ గారికి, గిల్లెమణి అనసూయమాత గారికి శిరస్సు నమస్కరిస్తూ స్వస్తి. శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదాన్ సద్గురు అనసూయమాత కీ జై. శ్రీ సచిదాన్ సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై.